హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నారాయణ రాజ్. ఫ్రెండ్స్, ఈరోజైతే అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో అయితే ఉన్నామండి. గతంలో అయితే మనం ఒక వీడియో చేసాం. అది మనల్ని ఎక్కడో పెట్టిందనమాట. ఆ వీడియో నా ఛానల్లో బెస్ట్ ఆఫ్ వీడియో అంటే ఇదేనమాట. మంచి వ్యూస్ వచ్చిన వీడియో. ఆ విలేజ్కి అయితే వెళ్ళబోతున్నామండి. ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఆ వీడియో తీసాం, చాలామంది చూసంటే ఆ వీడియో మళ్ళీ రెండోసారి పెట్టమన్నారు. అప్పుడు మనం వచ్చిందంటే అక్టోబర్ నెలలో వచ్చామండి. మొత్తం ఇదంతా పంటలు ఉండి ఆ టైంలో చూసారు కదా, ఇదంతా పంటలు ఉండి అనమాట. అప్పుడు బురదలు కూడా దిగెళ్ళాం. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి అటువంటి బురద ఏం లేదండి. ఆ ఊరు మళ్ళీ మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలాగ ఉంటుందని మీకు చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా చాలా బాగుంటుందండి. కొత్తగా చూసినట్టు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మార్నింగ్ అయితే వెళ్తున్నాను. మార్నింగ్ 7 అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఇలా ఉందనమాట. అప్పట్లో అయితే మొత్తం పచ్చని పొలాలతో అయితే ఉండింది. ఇప్పుడైతే మొత్తం ఎండాకాలం కాబట్టి మొత్తం అంతా ఇంకా ఎండాకాలం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడైతే ఫిబ్రవరి అనమాట. ఇప్పుడు మొత్తం కోతలు అయిపోయినాయి. అలాగే మొత్తం చెట్లు ఆకులు రాలిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఎలాగుంటుందో మీకు ఆ విలేజ్ చూపెడతాను. శనివారం పాడమాట ఆ విలేజ్ వచ్చేసి. అతను వచ్చినప్పుడు ఇదంతా బురదండి. బురదలో అయితే దిగెళ్ళామన్నమాట మనం. చూడండి, ఇప్పుడైతే మొత్తం ఇంకా వర్షం సీజన్ పోయింది కాబట్టి ఇప్పుడైతే రూట్ ఇలా ఉందన్నమాట. మనమైతే గతంలో అయితే ఈ వీడియో తీయడానికి అయితే చాలా కష్టపడ్డామండి. కనబడుతుంది కదా ఆ అడవి అవతలకైతే వెళ్ళిపోయాం అనమాట. అప్పుడు మనకు తెలియక. ఇప్పుడైతే మనకి ఈ రూట్ అని తెలుసు కాబట్టి మనం తిన్నగా వెళ్ళిపోతున్నాం. చూస్తారు కదా, ఈ బాట ఉంది కదా, ఈ బాట ద్వారా అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ అప్పుడైతే మనం బండితోటి నడిచి వచ్చాం అనమాట. ఇప్పుడైతే బండితోటి వెళ్తున్నాం. చూస్తారు కదండి, మనం ఇటు నుంచి అయితే వచ్చామన్నమాట. ఆ విలేజ్ వచ్చేసి ఇది చూస్తారు కదా, మొత్తం పంటలతోటి పచ్చగా ఉండేది అనమాట. ఇప్పుడైతే పంటలు ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. చూసారు ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. వెళ్ళి కలిసి అక్కడ మీకు మొత్తం ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు మీకు అయితే వీడియో తీసినప్పుడు ఇవన్నీ కందులు అలాగే జొన్నలు ఉండి అనమాట. ఇదంతా పంట చూసారు కదండి. మన వాళ్ళు అయితే పుల్లలు కొట్టుకుని అయితే జీవనాధారం అనమాట. పుల్లలు కొట్టుకుని అయితే అమ్ముకుంటారు అనమాట. అప్పుడు ఇది మోపు ఎంతది? 100 రూపాయల ఒక మోపు ఉందా? కావడి 200. ఇంకా మనం ఇదే చేసుకోవాలి. ఇంకా జీవనాధారమా? ఇప్పుడు వ్యవసాయం పెట్టారు తమ్ముడు ఈ సంవత్సరం? మీరు అవ్వలేదు కదా. ఎక్కడ అక్కడ ల్యాండ్ ఉన్నది బంజారా ఒక పూర్వం ఒక భూమి. అప్పుడు భూమిని శనివారం పాడని ఉంచారు అనమాట. కొద్దిగా కొన్ని రైతులకు పంచారు, కొన్ని సర్వీస్ చేశారు. కొన్ని సర్వీసెస్ భూమి తగ్గట్టు విక్తా పూర్వం ఒక భూమి ఉన్నది, అది చేసుకోండి అని చెప్పారనమాట. తర్వాత మేము ఎక్కడైనా మీరు ఏ పట్ట భూమి కానీ ఎవరి భూమి కానీ పాకలు కట్టేది. తర్వాత మండల అధికారులు మీకు చూసి ఉన్న పూర్వం భూమిలోని సరిపడి చేస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ ఇలాగే ఉండిపోయాము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు కన్నారు కానీ మీరు అక్కడికి వెళ్ళిపోవాలి, శనివారం పాడనగా వెళ్ళిపోవాలన్నమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, దేనికి 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 పని చేస్తుందమ్మా? అది దేనికి పని చేస్తుంది? అది కంబరాలు అంటే మన బువ్వ తినేటప్పుడు బువ్వ దిగదు కదా సార్, తినే ఆకలి కూడా దప్పిగా అన్నట్టు ఉంటది కదా, అలాంటిది పడితే దాంతో తీస్తే కొంచెం అది సేఫ్టీ అవుతుంది. పచ్చి కాంబరాలు అనేసి కాళ్ళు చేతులు వాసిపోతారు కదా సార్. పచ్చి కాంబరాలు పని చేస్తుందా? ఏం చెక్క అది? మామిడి చెక్క. మామిడి చెక్క ఇది మన తినే మామిడే? తినే మామిడి. అందులో ఏమైనా కలుపుతారా? ఇంకా ఏది లేదు సార్, అదే వాటర్ వేసి వాటర్లోనే అప్పుడు తీస్తారు సార్. తీస్తారు సార్ దానికి అలా మన ఏజెన్సీలో వాడుకుంటారు సార్. ఇప్పుడు మనకు కాళ్ళు చేతుల నొప్పులు కూడా కొంచెం తగ్గుతాయి సార్. కాళ్ళు చేతుల నొప్పులు, కామెర్లు, ఉబ్బు కామెర్లకా? ఉబ్బిపోతారు కదా. అవునవును. ఉబ్బిపోకుండా కూడా మామూలు కామెర్లు ఉంటాయి కదా సార్. మామూలు కామెర్లు కూడా పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అయితే అలాగా చిన్న నొప్పులాగా వస్తుంటది కదా సార్, దాంట్లో నొప్పి పనుకు. ఫ్రెండ్స్ మాకు చూసారా, మా ట్రైబల్స్ అంటే ఇప్పుడు కామెర్లకు అలాగే గంట నొప్పికి ఒళ్ళంతా తోసిపోయి ఉంటుంది. వాటికి అయితే ఈ మందు అయితే పని చేస్తుందండి. మామూలు చెక్క అనమాట. ఈ విధంగా పని చేస్తుంది అనమాట. అక్కడికి సార్ పెట్టాలా? ఇది నీరా? నీరు కాదు సార్, నీరు చెక్క పారేలా? చెక్క తీసి ఆ నీరు ఏం చేయాలి ఇప్పుడు?
నీరుకి ఇప్పుడు తీసే వాళ్ళకి తీస్తారు సార్. స్నానం చేస్తారు కదా అలా. అప్పుడు ఆ నీళ్ళలో ముంచుతారు. అది ఉంటే వచ్చేస్తుంది, లేకపోతే ఆ నీరు అలాగే ఉంటాయి. అలా చేయాలా? వస్తే ఆ నీరు చిక్కగా అయిపోతాయి. నీరు చిక్క అయిపోతాయా? ఇప్పుడు చేస్తారు అలాగా. లేకపోతే ఆ నీరు చిక్కవవు, అలాగుంటాయి. ఇదేదో బాగుంది. తీసిన అలాగే ఉంటుంది. అది ఇప్పుడు తీస్తున్నారా మీరు? తీస్తున్నారమ్మా? తీయండి ఒకసారి. అంటే పచ్చి కాపర్లకి కొంతమంది తట్టుకోలేరు కదా, కూడా పని చేయవు కదా. పచ్చి కాపర్లకి పని చేయవు, కానీ ఇది అది మామూలుగా ఇలాగా చూపించండి ఎలా అంటున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా ఫస్ట్ ఇలా తీస్తారు సార్, ఇలా తీసేస్తారు. కాళ్ళ నుంచి చేతుల నుంచి కాళ్ళు మొత్తం తీసేస్తారు. ఇప్పుడు ఆ వాటర్ తోట కాదు, అక్కడ బుగ్గు ఉంటుంది కదా, బుగ్గి అగ్గిలో పెట్టే బుగ్గు ఉంటదా? బుగ్గుతో ఆ బుగ్గితోటి ఆ నీళ్ళు ఇలా ముంచుతారు. నీళ్ళు ముంచి ఇలా చేసి ఇలా రాసుకుంటారు. ఇలా రాసుకుంటారు, ఇలా చేసుకుంటారు. ఒక 10 సార్లు ఒక 10 సార్లు ఒక 15 సార్లు తీస్తారు. తీసిన తర్వాత అది వస్తుందా లేదా అనేది చూసుకొని మళ్ళా కడుపులో ఇలాగ వచ్చి ఇలాగ తీసి ఇలా తీస్తారు. ఇలా చేసి మళ్ళా అంటే బుగ్గి తీసుకొని నీళ్ళు ముంచి ఇలా తీస్తారు. బుగ్గు పట్టుకొని ఆ ఏళ్లతోటి ఇలా అంటారు. మళ్ళా ఆ నీళ్ళు మళ్ళా చేతులు ఇలా మళ్ళా బుగ్గి తీసుకుంటారు. మళ్ళీ ఇలా చేసి నీళ్ళల్లో ముంచి మళ్ళా ఇలా రాసుకుంటారు. రాసుకుని ఇలా చేస్తారు. ఒక 10 సార్లు అలా చేస్తారు. బుగ్గి తీసుకుంటారు, మళ్ళీ ముంచుతారు, మళ్ళీ రాస్తారు. ఆ నీళ్ళు రంగు మారుతాయి. నీళ్ళు కడుగుతారు. ఆ నీళ్ళు పక్కన పెట్టకూడదు, ఇంకా తీసేసాం కదా అనేసి ఇలా ఉంచకూడదు. నీళ్లు పెట్టాలి. ఆ నీళ్లు పెట్టి మళ్ళా ఇలా ఇక్కడ కూడా అలాగే తీయాలి. అలా చేస్తే దానికి వస్తే ఆ నీరంతా మొత్తము సిక్కగా అయిపోతుంది. రాకపోతే పలసగా ఉంటాయి. ఎన్నిసార్లు తీసింది ఉంటే మాత్రం కంపల్సరిగా 3 సార్లు తీయాలి. ఉదయం, సాయంకాలం, రేపు పొద్దున్న 3 పూటలు చేయాలి. 3 పూటలు చేయాలి. ఇలాగే తీస్తే అది కంట్రోల్ అయిపోద్ది. మనకు కడుపులో నొప్పి ఉన్నది కూడా తగ్గిపోద్ది. దాంట్లో పెట్టి కొందరు ఏంటంటే కడుపులో ఉంటే చాలా గట్టిగా అయిపోయి అది అలాగండి, ఎక్కువ నొప్పి అయ్యదు, తక్కువ నొప్పి అయ్యేది, అలాగనే కవరప్ అయిపోతుంటది. అది పోవాలంటే అది ప్రయత్నం చేయాలి. మొత్తం లైట్ తీసినప్పుడు మొత్తం పచ్చగా ఉండింది అనమాట. ఇప్పుడైతే ఇలా ఉంది. ఈ విలేజ్ అనేది ఇలా ఉందనమాట. శనివారం పాడన గ్రామం ఇది. అప్పుడైతే ఇదంతా కందు సేనాలతో మొత్తం ఉండిందండి. ఇప్పుడైతే ఈ విధంగా ఉందనమాట. పిల్లలు ఎంతమంది తమ్ముడు మొత్తం ఇక్కడ? కీర్త చదువుకుంటున్నామా? ఏం చదువుతున్నావు? వాళ్ళు చదువుకుంటున్నావా? మీ నాన్నగారి పేరు ఏం పేరు? మీ నాన్నగారి పేరు ఏం పేరు? మీ నాన్నగారి పేరు ఏం పేరమ్మా? ఏం పేరు? మల్లేసా? అమ్మ పేరు? తమ్ముడు ఉన్నాడు నీకు? ఎంతమంది మీరు మొత్తం? చూడండి, ఈ విలేజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, ఈ విధంగా ఉంది విలేజ్ అయితే. ఇక్కడ మనం వచ్చినప్పుడు అంటే పసుపు ఉండింది అనమాట. పసుపు అనేది ఇప్పుడు తవ్వుతున్నారు. అలాగే ఇక్కడ కందులు అనేది ఉండేది అనమాట ఈ గ్రామంలో. చూస్తారు కదా. పంట మేము చేసుకున్న వాళ్ళమండి. మరి దీని గురించి డౌట్ పడుతున్నాము. ఇక్కడ చేసినా మరి మనకు అక్కడ ఉంటది కదా, అది చేస్తే అక్కడ ఏమో మనం వేసుకోవడానికి అవుతుంది అనేసి మా బాధపడుతున్నాము. మరి మీరు మంచికో చెడ్డకో వచ్చే వారికి కూడా ఇంతో ఇస్తే మన జీవి చెడిపోదు. అలాగా మనం ఇచ్చేవాళ్ళు కూడా మంది. అవునమ్మా. మీ పేరమ్మా? నా పేరు జిలకమ్మ అండి. జిలకమ్మ. మరి అండి జనాభా 18 మంది. ఏ పనికి వెళ్ళలేదు మీరు? అందరు ఖాళీగా ఉన్నారా? మీ పేరండి? పూర్ణరావా? నమస్తే. మీ పేరు ఏం పేరండి? అయ్యే దుంపలు ఉడకబెట్టారు. ఆ దుంపలు ఏంటమ్మా? ఏమంటారు? సార్ దుంప ఇది. ఇదో తీయ దుంప ఇది.
అవి రెండు కూడా సార్ రెండు అయ్యానా? రెండు అయ్యాయి. దుంపలు మీ పేరేం బాబు? ఇంకా ఈ దుంపలు తవ్వలేదు ఇంకా? తీసారు సార్. అయ్యో ఇంకా తవ్వలేదంటున్నా దుంపలు. సామకూర అలాగే సారుకూర మొత్తం అన్నీ ఉన్నాయి అనమాట. ఇవన్నీ పంటలు తీస్తారు. చూసారు కదా అరటి చెట్లు ఈ విధంగా ఉందన్నమాట. ఈ విలేజ్ ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఇప్పుడు చూసారు కదండి, మన వాళ్ళు వచ్చి అయితే 15 సంవత్సరాలు అవుతుంది అనమాట. ఎప్పుడైనా నూనె ఆడించారు ఇది నూనె మీరు? అంటే నూనె సార్ ఎక్కువైతే నూనె ఆడిస్తాం సార్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆముద చెట్లు మీకు చాలా వీడియోలు అయితే మీకు ఈ చెట్లు చూపించడం జరిగిందనమాట. మన వాళ్ళు అయితే ఈ నూనె తీసుకుంటారు వీటితోటి వంట చేసుకోవడానికి కదా ఈ నూనె. వంటకు కూడా మళ్ళా ఇది మనకు కాకోవడానికి కూడా ఏదైనా నొప్పి ఏదైనా ఆగిలో పెట్టుకుని ఏదైనా నొప్పి అయినా సరే అదే అటు పని చేస్తుంది. రాసేసి అలాగ చేస్తూ అలాగా ఇప్పుడు ఆ నొప్పి అనేది కొంచెం అలా కవర్ అవుతుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, మన వాళ్ళు ఏదైనా ఇక్కడ ఏంటంటే వీళ్ళకు పని అనేది సాధారణంగా దొరకదండి. వీళ్ళ సొంత పనులు చేసుకుంటుంటారు అన్నమాట. చూసారు కదా, గడ్డితో కట్టిన అంటూ ఇల్లు అనమాట. చూసారు కదండి, మీకు గత వీడియోలో కూడా చెప్పాను అనమాట. ప్రతి వాళ్ళు సీపులు వాకిలు తుడుచుకోవడం కంటే మన వాళ్ళు ఈ విధంగా స్టోరేజ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ ఇది గన్ని సీపర్ అంటారట. వీటిని చూసారు కదా, ప్రతి ట్రైబల్స్ ఇంట్లో అంటే కంపల్సరీగా ఉంటాయండి. వీళ్ళు కొనుక్కుంటా సాధారణంగా దొరికినటువంటి ఉపయోగిస్తుంటారు అనమాట. చూసారు కదండి, మన వాళ్ళు పసుపు అప్పుడు ఆ టైం ఎప్పుడు వేసారు తమ్ముడు ఇది పసుపు? తొలకరలు వేసారా? చూసారు కదండి, తొలకరలు అయితే మన వాళ్ళు పసుపు వేసారు. ఇప్పుడైతే తవ్వుతున్నారు అనమాట. ఇది తవ్వి ఇదంతా ఉడకబెడతారన్నమాట. ఉడకబెట్టి ఆరబెట్టండి అప్పుడు అమ్ముతారా? రంగు రాయాలా? పెట్టేసి ఆరబెట్టేసిన తర్వాత దానికి రంగు వచ్చేవారు చేయాలి. రంగు వచ్చేలాగా. రంగు ఎలాగ వస్తుంది మరి ఇది ఇప్పుడు? అది రంగు వస్తే అలాగా అంటే గోనెలు ఉంటాయి కదా సిమెంట్ గోనె, అలాంటి దగ్గర వేసి కొంచెం అలా ఉడితే రంగు వస్తుంది. ఓహో, అందులో వేసేసి మూట కట్టేలా అప్పుడు రంగు వస్తుంది, పసుపు రంగు వస్తుందా? అవును సార్. ఓకే ఓకే. అంతకు మించి కట్టుకెళ్ళదు సార్. చాలా శ్రమ ఇది. ఇదా పసుపు అనేది చాలా శ్రమ. ఇది గోన్లో కట్టేసి అదే కొద్దిగా ముక్క గాలి తగలకుండా పెడితే ఒక రంగు వస్తుంది. కాదు సార్, మనం కొట్టాలి పెట్టి ఇలాగా ఆడించాలి. ఆడించిన తర్వాత అప్పుడు రంగు వచ్చిందా లేదా అని చూసుకుని మళ్ళా కుట్రాలి. రంగు రాకపోతే రంగు వచ్చింటే పక్కన తీసేయాలి. మళ్ళా ఆ గోన్లు వేసి మళ్ళా కొద్దిగా ఎక్కువ కాదు, కొద్దిగా ఒక ఇంత ఒక ఆ కవర్ ఉంది కదా, ఆ కవర్ లోని సగం ఆ కొన్నలు ఉన్నాయి కదా అంతవరకు పెట్టి అప్పుడు కొట్టాలి సార్. అబ్బో, అయితే అది అమ్మేంత వరకు శ్రమే అయితే మీకు. అమ్మేంత వరకు తవ్వాలి, తీయాలి, గుప్పు తీయాలి, చాలా శ్రమ. ఉడకబెట్టాలి, దీనికి ఉడకబెట్టాలి. ఇప్పుడు తీసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఉడకబెట్టేసి ఆరబెట్టేసి అమ్మేస్తే అది ఎవరు తీసుకోరు. అతనికి మళ్ళీ రంగు వచ్చేలాగా వాటిని మనం చేసి అప్పుడు అమ్మితేనే వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. అంత ఆ రంగు రావాలి మనకు, పసుపు రంగు రావాలి. రంగు రావాలి. ప్రాసెస్ ఎక్కువ అయితే. చాలా చూసారు కదండి, మన వాళ్ళు అంతే మొత్తం ఇదంతా పసుపు ఇదంతా తవ్వాల్సిందేనా? అదంతా తవ్వాలి. చూస్తారు కదండి, పసుపు అనమాట. ఈ పసుపు ఇప్పుడు ఎంత సంవత్సరం ఆగిన తర్వాత తవ్వండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిందన్నమాట పసుపు. ఇది ఉడకబెట్టి ఆరబెట్టి గోను సంచులు వేసి కొట్టాలంట. అప్పుడు పసుపు ఆ రంగులోకి వస్తుందని అంటున్నారు అనమాట. అప్పుడు ఇది మార్కెట్లో అమ్ముతారు. రేట్ ఎంత అమ్మింది పసుపు కేజీ? ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియదు. లాస్ట్ ఇయర్ ఎంత ఉండిందో? లాస్ట్ ఇయర్ 80-70 ఉండింది. కేజీ 80-70 ఉండిందా? మరి ఈ సంవత్సరంలో తెలీదు. ఎలా ఉందో తెలియదు. చూసారు కదండి, మొత్తం అయితే తవ్వేశారనమాట. అది మట్టితో పాటు ఇలా వచ్చింది కదా, ఇది ఈ విధంగా ఉంది కదా, ఇది ఇలా తీస్తారు. చూడండి, మొత్తం అంతా తవ్వారనమాట.
ఈ చెట్టు చూస్తారు కదా, ఇది గొడ్డుకూర అంటారు అనమాట. ఇది మా ట్రైబల్స్ అంతా ఎక్కువగా ఈ వర్షాకాల సీజన్లో అయితే ఎక్కువగా ఇప్పుడు ఫ్రెండ్స్ సారీ అండి, ఇది ఎండాకాలంలో అయితే ఉంటుందండి. ఇది ఎండాకాలంలో సిగిరించుకుని ఉంటుంది. ఇది మా ట్రైబల్స్ అయితే ఎక్కువగా ఇది పచ్చడి చేసుకుని అలాగే కూర చేసుకుని ఎక్కువగా తింటారండి. ఇది మీకు గతంలో కూడా మీకు షార్ట్స్లో పెట్టడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇంకోటి మీకు చూపించవలసింది ఏంటంటే, ఎక్కువ మంది మంచాలు వాడతారు, అలాగే ఫర్నిచర్ వాడతారు కదా. రోజ్వుడ్ చెట్టు ఎప్పుడైనా చూసారు మీరు? రోజ్వుడ్ చెట్టు అంటే మార్కెట్లో చాలా కాస్ట్లీ అండి. ఆ చెట్టు ఇదనమాట, రోజ్వుడ్ చెట్టు అనమాట. ఇది మీరు ఏదైతే తమ స్వయంగా మొలిసిందా? స్వయంగా మొలిసింది. అది చిన్నది ఉండేది సార్. స్వయంగా మొలుస్తున్నటువంటి చెట్టు అండి, రోజ్వుడ్ చెట్టు అనమాట. ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా. ఇది మార్కెట్లో అయితే చాలా కలుపులు అయితే చాలా రేట్ అండి ఇది మార్కెట్లోన. దీంతో మంచాలు అలాగే డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ చేసుకుంటారు అనమాట. ఎక్కువగా సైజ్ ఉపయోగిస్తుంటారు. చాలా కాస్ట్ అనమాట ఈ చెట్టు అనేది, రోజ్వుడ్ చెట్టు అనమాట. ఇది మీకు ఆకులు సరిగ్గా కనిపించకపోవచ్చు అనుకుంటా. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదనమాట విలేజ్. అది కనిపించేదేమో సీపురు అనమాట, కొండ సీపురు అనమాట. అది కనిపించేది అది కొండ సీపురు. అది ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా పసుపు అనమాట. ఇది పసుపు ఎప్పుడు తాగుతారంటే, ఈ చెట్టు యొక్క మొదలు మొత్తం ఆకు ఉంటుంది కండి, ఆకంతా ఎండిపోతుంది అనమాట. ఎండిపోయిన తర్వాత తవ్వాలన్నమాట. చూడు మొత్తం అంతా ఎండిపోయింది చూడండి, ఇది కనిపించేదంతా ఎండిపోయింది అనమాట. ఇది మొత్తం తవ్వుతున్నారు అనమాట. ఇప్పుడు ఈ తమ్మి ప్రాసెస్ అంతా చేసిన తర్వాత అప్పుడు మార్కెట్లో అయితే ఇలా అమ్ముతారండి. పైనాపిల్ కూడా వేసారా? ఏంటి సార్? మొన్న అయితే పైనాపిల్ కూడా సాగు చేస్తున్నారండి, అక్కడక్కడ వేసారనమాట చెట్లు. చూడండి, ప్రతి ఇంట్లో అయితే కంపల్సరీగా అరటి చెట్లు అయితే ఉన్నాయండి. చూసారు కదా, ఈ విలేజ్ చిన్నది 5 కుటుంబాలు, కానీ ప్రతి ఇంటికి ఒక 20-30 చెట్లు దాకా ఉన్నాయన్నమాట. మొదల్లో చూసారు కదా ఎలా ఉన్నాయో. పనికి వెళ్ళిపోయారా? మరి భోజనాలు బయట వదిలేసినట్టున్నారా? భోజనాలు బయట వదిలేసారేంటి? భోజనం బయట. మరి కుక్కలు గట్టి ముట్టవా? లేదు సార్. సారా పప్పు సార్ ఉంది. అలాగే బొబ్బాయి చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. బొబ్బాయి చెట్లు, పనస చెట్లు. మన వాళ్ళకైతే స్కూల్ అనేది లేదనమాట. అలాగే కరెంట్ కూడా లేదు కదా మీకు? కరెంట్ లేదు, అలాగే ఇక్కడ స్కూల్ లేదు, అలాగే వాటర్ కూడా లేదనమాట. వాటర్ అనేది కూడా లేదు. మన వాళ్ళు కాలు వాటర్ తాగుతున్నారు. పటాకి తిరిగి 2 పెట్టేయండి. తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంక అంగన్వాడి గట్ట ఏం లేదు మన వాళ్ళకి. ఇంకే అంగన్వాడి ఉందా మన వాళ్ళకి? అంగన్వాడి ఉన్నది, అక్కడికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళాలి. సింగవరం వెళ్ళాలి. రాజేంద్రపాలెం నుంచి సింగవరం తీసుకుని వచ్చి అక్కడ ఇస్తున్నారు. 8 గంటలకల్లా మార్నింగ్ వండేసుకుంటారా? 5-6కి అయిపోతాయి. మరి భోజనం ఏ టైంకి తినేస్తారు మీరు? మేము 9 గంటల టైం. 9 గంటలకి. మరి మధ్యాహ్నం లేదు సార్. లేదు ఇంకా. మరి సాయంత్రం ఏ టైంకి తినేస్తారు మళ్ళీ? సాయంకాలము మళ్ళా ఈ 6-7కి ఇంకా. అదొకటి కరెంట్ ఒకటి లేదు కదా మీకు కదా? కరెంట్ లేదు, మళ్ళీ కరెంట్ లేదు. ప్లేస్ అదే సార్, మేము తినేస్తాం. తినేసి అదే మళ్ళీ తీసుకొని కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుని ఒక 8 గంటల వరకు కూర్చొని మాట్లాడుకుంటాం ఏదైనా ఉంటే. లేకపోతే ఏది లేకపోతే మామూలుగా ఇంకా పడుకుంటారు. ఇంకా టీవీలు గట్ట ఏం లేవు కదా ఇంకా. అవునవును. అప్పుడు నిన్న వచ్చిన డోర్ ఉండిందా? డోర్ లేదు కదా? ఉండిందా? పడుతుంది దేనికైనా? ఉపయోగపడుతుందా? గుడ్డల కమ్మలకి ఆ కర్ర ఏం చెట్టు అది? తడ చెట్ట.
పిల్లలకైనా పిల్లలకైనా లేదా ఇంకా అందరు వంటలు చేసుకొని ఇంకా ఎటు పోయేవాళ్ళు అటు పోతారు ఇంకా. కొత్తగా మొన్న ఇచ్చారు కార్డు. మన వాళ్ళు ఇచ్చారా? జనవరి నెలలో ఇచ్చారు సార్. కార్డు ఇంతవరకు లేవు, ఇప్పుడు వచ్చినాయి. ఆధార్ కార్డులు గట్రా ఉన్నాయి కదా, ఆధార్ కార్డులు ఉన్నాయి సార్. అయితే ఈ నెల నుంచి బియ్యం వస్తాయి మీకు. అందరి పేర్లు యాడ్ అయిపోయినాయా? ఏమా? 3 వచ్చినట్టున్నాయి. 3 కార్డులు వచ్చాయా? అంటే ఈ నెల నుంచి బియ్యం వస్తాయి అయితే. ఒక్కొక్క కార్డు అయితే తీసుకుంటున్నాం. సిడిపాల అదర్ సెంటర్. మరి బియ్యం వస్తున్నారు, మీరు ఫోన్ చేస్తారా? అంటే మేమే ఫోన్ చేసి కనుక్కుంటాం సార్. ఎందుకంటే బియ్యాలు ఇస్తున్నారు, నేను వచ్చినప్పుడు చూశాను కదా బియ్యాలు. అయితే ఈ నెల నుంచి బియ్యం వస్తాయి అయితే. బియ్యం, పప్పు, బియ్యం అయితే ఫ్రీయే. ఉన్న సామాన్లు అయితే కొనుక్కోవాలి కానీ బియ్యం ఫ్రీయే. సరే, ఉన్న సామాన్లు డబ్బులు తీసుకోవాలి. అయితే ఇలా ఏ పనికి వెళ్ళలేదు, ఏం పని లేదు ఇంకా. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మీకు వీడియోస్ మళ్ళీ తీద్దాం తర్వాత. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అవునవును, ఉంటే కంపల్సరీ పెడతారు మీరు. అదే అవునవును, అందరు కలిసి తినాలి. అవునవును, ఎందుకంటే ఒక్కరు తింటే అది ఫలితం కాదు కదా. అవునవును, అందరు కలిగిందంతా మన దేవుడు పుట్టించిన దేవుడు ఇచ్చిందంతా మనం అందరు తినాలి. అవునవును. సరే అండి, అయితే వెళ్తాను మరి. సరే అండి. ఇప్పుడు మీరు అక్కడికి పట్టుకెళ్తారా కొయ్యూరు? ఇవన్నీ ఎక్కడి నుంచో తెచ్చి ముక్కలు కొట్టి పట్టుకెళ్ళాలి, కష్టమే. దాని దగ్గర శ్రమ మరి తప్పదు. ఇంకా ఇంకేదే ఆధారం లేదు కదా, ఇంకేదే ఇంకా ఇదే. ఇప్పుడు 6 రోజులు నడుపుకున్నాయి, 6 రోజులు ఇక్కడ నడుపుకొని ఇక్కడ కొట్టేసుకొని ఈ కర్రలన్నీ 1 రోజుల నుంచి నడుపుకున్నారు. ఇప్పుడు మొత్తం పగల కొట్టుకుంటున్నారా గొడ్డలతో? అంత కష్టం, అది కష్టపడకపోతే రూపాయి రావు కదా. అవునవునండి, అవును. ఖాళీగా ఉంటే ఎవరిస్తారు? ఏదో పిల్లలు ఆధారం కోసం గడిపించకపోతే అవ్వదు. అవును అని చెప్పేసి ఎండ అయినా వానైనా కష్టపడాలి. అవును. 6 రోజులు ఇక్కడ నడిపించుకొని ఇక్కడ బాధలు కొట్టేసుకొని మళ్ళీ ఎవడు కొనుక్కుంటే వాడికి అమ్ముకోవడం. ఇంకా కొంటే వాడు హోటల్లో కొంటారు. ఇంకా హోటల్ కొంటారు, హోటల్లో కొంటారు. ఎవరైనా కావాల్సిన వారు కొంటే ఎంత ఇప్పుడు ఇప్పుడు 50 రూపాయలే. ఇప్పుడు ఇవన్నీ మీ ఇద్దరు తెచ్చుకున్నారండి? ఇద్దరు తెచ్చుకున్నారా? ఇద్దరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ అమ్మితే మనకి ఒక 2,000 వస్తాయా? రావు కదా. ఒక 1,000 రూపాయలు వస్తాయా? ఒక 1,000 రూపాయలు వస్తాయి. వారం కష్టం 1,000 రూపాయలు. చూసాకండి, వారం బట్టి తెచ్చుకుందనమాట. తెచ్చి ముక్కలు కొట్టుకుంటున్నారు. వారం దాని యొక్క ఫలితం 1,000 రూపాయలు వస్తాయటండి. ఇవన్నీ అమ్మితే ఒక 1,000 రూపాయలు వస్తాయట. చూసారు కదా కదండి. మనం బండి సగం తోవలో అయితే పెట్టుకొని అయితే మనం వెళ్తున్నాం, మనం నడిచి వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్.